విడిపోతే ఓడిపోతాం, కలిసి ఉంటేనే గెలుస్తాం, ఇది భారతీయ జనతా పార్టీ కాదు హిందువుల యొక్క అవసరం అన్నటువంటి పదాన్ని పదే పదే వాడుతున్నాడు మహారాష్ట్రలో కానీ ఢిల్లీలో కానీ యోగి ఆదిత్యనాథ్. ఇప్పుడు అదే పదం బాటెంగేతో కాటెంగే, ఇది ఇప్పుడు నిజమని నిరూపణ అయ్యింది ఢిల్లీలో. ఏదైతే ముస్లిం ఓట్ల చీలికతో అక్కడ భారతీయ జనతా పార్టీ లాభపడింది. ముస్తఫాబాద్ నియోజకవర్గంలో ఎంఐఎం పోటీ చేసింది, ఆప్పు పోటీ చేసింది, కాంగ్రెస్ పోటీ చేసింది. ముగ్గురు కూడా ముస్లింలే పెట్టినాయి అక్కడ. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అక్కడ హిందువుని పెట్టింది. ముస్లిం ప్రాబల్య ప్రాంతం అది. అక్కడ భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం అనేది మోహన్ సింగ్ బిస్త్ 85,215 ఓట్లు సాధించాడు. 17,578 ఓట్ల మెజార్టీతో. అదే సమయంలో ఓడిపోయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అదీల్ అహ్మద్ ఖాన్ 67,637 ఓట్లు వస్తే ఇది తర్వాత మొహమ్మద్ తాహిర్ హుస్సేన్ వచ్చేటప్పటికి ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఏదైతే ఎంఐఎంకి సంబంధించి 33,474. అదే సందర్భంలో ఆల్ మెహిదీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 11,763. ఈ ముగ్గురు కలిస్తే కనుక భారీ విజయం అయి ఉండేది. అయితే ఎప్పుడైతే వీళ్ళ ముగ్గురు విడిపోవడం వలన ఫైనల్గా అక్కడ హిందువులు లాభపడినటువంటి పరిస్థితి అన్నటువంటిది ఇప్పుడు హిందువులే చూపెడతా. అందుకని హిందువులు సంఘటితంగా ఉండాలన్నటువంటి చర్చను తెర మీదకి తీసుకొచ్చారు.